మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మీ బాధ్యత. CSMT ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ముంబై టు పూణే అడుగు పెట్టేద్దాం. సో ఈ కోచ్ ఏదైతే ఉందో దీనిని విస్టాడోమ్ కోచ్ అని అయితే పిలుస్తారు. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి 94 years ఓల్డ్ ట్రైన్ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ ఆగినప్పుడు అయితే చూపిస్తాను. సో మీరైతే ఇప్పుడు చూసారు కదా, వాళ్ళు తిప్పుకున్నారు. ఇదిగో ఇటు చూడండి, మనిషి ఇంకేమన్నా నైడు ఎందుకు ఏందనేది నేను మీకు ఒక 2 minutes లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీకైతే చూపిస్తాను, మరి అది లేకపోతే ఎలా? సో మనం కూర్చుంటే చాలు, మన దగ్గరికి వచ్చి ఆర్డర్ తీసుకుంటారు ఇంకా హ్యాపీగా. సో ఇంకో చాయ్ అయితే చెప్పుకున్నా కదా, ఇది కూడా వచ్చింది, తాగుదాం, బాగుంది. సో ట్రైన్ అయితే ఇప్పుడు కండాలా అనే స్టేషన్ దగ్గరికి అయితే ఉంది. ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే అయ్యింది, డీరైల్ అయితే అయ్యింది అనమాట. అవసరం అయితే పడదు. నా ట్రాలీ అన్ని ఆడే వదిలేసి వచ్చా, పరిస్థితి ఏందో చూడాలి. ఈ రోజు నేను ఒక స్పెషల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నా. నిజం చెప్తున్నా, నాకు కొన్ని ట్రైన్ జర్నీస్ చేసినప్పుడు మాత్రమే ఇలా స్పెషల్ ఫీలింగ్ అయితే కలుగుద్ది. ఈ రోజు నేను ఈ ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు నాకు ఇటువంటి ఫీలింగ్ అయితే ఉందన్నమాట. నేను చేయడమే కాకుండా మీ అందరికి చూపించడము నాకు ఇంకా చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఈ రోజు నేను చేయబోతున్న ట్రైన్ జర్నీకి కొన్ని స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి. ఈ ట్రైన్ ఇండియాలోనే ఫస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అంతేకాదు ఇది ఎలక్ట్రిక్ లోకోమోటివ్ తో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన ఫస్ట్ ట్రైన్. అండ్ ఆల్సో ఇండియన్ రైల్వేస్ లో మొట్టమొదటిసారిగా ఉమెన్ ఓన్లీ కార్ ని, అంటే ఓన్లీ ఉమెన్స్ కోచ్ ని తీసుకొచ్చిన మొట్టమొదటి ట్రైన్ ఇది. ఇండియాలోనే ఫస్ట్ టైం డైనింగ్ కార్ అయితే తీసుకొచ్చారు, అది కూడా ఇదే ట్రైన్ అన్నమాట. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. ఏం ట్రైన్ భయ్యా ఇది అని నన్ను అడుగుతారా? అది మరేదో కాదు, మన ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి పూణే వెళ్లే డెక్కన్ క్వీన్ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12123. ఈ హిస్టారికల్ ట్రైన్ లో నేను ఈ రోజు అయితే జర్నీ చేయబోతున్నాను. ఈ ట్రైన్ జర్నీ చేద్దామని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా, ఫైనల్లీ ఈ రోజు కుదిరింది. ఇంకో విషయం కూడా ఏంది అంటే, CSMT నుంచి అంటే ముంబై నుంచి పూణే మధ్యలో తిరిగే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ ఇది వచ్చేసి వయా లోనావాలా అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ చాలా బాగుండబోతున్నాయి, వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్. దాంతో పాటు మెయిన్ ఈ ట్రైన్ కి ఒక స్పెషాలిటీ అయితే ఉంది. ఈ ట్రైన్ లో మనకి డైనింగ్ బఫెట్ అయితే ఉంటుంది. ప్యాంట్రీ కార్ లోనే మీరు కూర్చొని డైనింగ్ అయితే చేయొచ్చు, ఒక రెస్టారెంట్ లో కూర్చొని చేసినట్టు. చాలా బాగుంటుంది అదైతే. సో ఫస్ట్ అయితే మనం అయితే అది వెళ్ళి చూసేసి వద్దాం, మీకు ఎట్లుందో చూపిస్తాను. దాని తర్వాత డైనింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నేను ఈ వీడియో ఎండింగ్ లో అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను. వెళ్ళి చూసేద్దాం పదండి. సో ఇప్పుడు నేను మీకు ఈ ట్రైన్ లో డైనింగ్ కార్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ ట్రైన్ కి మెయిన్ స్పెషాలిటీ అయితే ఇదే. సో ఇక్కడైతే రాసినారు చూడండి, ఏసీ హాట్ బకెట్ కమ్ డైనింగ్ కార్ అని అయితే రాసినారు. ప్యాంట్రీ ఇందులోనే ఉంటుంది, డైనింగ్ కూడా ఇందులోనే ఉంటుంది. సో డైనింగ్ కార్ అని అయితే ఇక్కడ బోర్డు పెట్టున్నారు అనమాట. లోపలికి అయితే వెళ్దామా, ఎట్టుందో చూపిస్తాను పదండి. సో ఇదే డైనింగ్ కార్ కోచ్ వచ్చేసి మనం ఇక్కడికి వచ్చి లిటరల్లీ ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినొచ్చు అనమాట. నేను ఇప్పటి వరకు ఇండియన్ రైల్వేస్ లో ఈ టైప్ ఆఫ్ కోచ్ ని ఎక్కడ చూడలేదు, నేను చూసింది ఇక్కడేను. సో సూపర్ ఉంది కదా. సో దీన్ని అయితే మనం ఎక్స్పీరియన్స్ అవుదాం. నైట్ డిన్నర్ ఉంటుంది కదా, అప్పుడు వచ్చేసి డిన్నర్ అయితే తిన్నాము. ఎట్లా అనిపిస్తుంది ఏంది ట్రైన్ లో మూవ్ అయ్యేటప్పుడు డిన్నర్ తింటుంటే అనేది అయితే నేను మీతో షేర్ చేసుకుంటా తప్పకుండా. సో గైస్ చూసారు కదా డైనింగ్ కార్ అయితే. నేను మీకు ఫుడ్ తినేది అయితే వీడియో మధ్యలో గానీ లాస్ట్ లో గానీ అయితే చూపిస్తా వన్స్ ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత. సో ఇప్పుడు నేను ఈ ట్రైన్ లో ఎగ్జిక్యూటివ్ క్లాస్ అయితే ట్రావెల్ చేయబోతున్నా. ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండబోతుంది, ఏంది ఈ ట్రైన్ యొక్క స్పెషాలిటీస్ అండ్ ఈ ట్రైన్ యొక్క రూట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉండబోతుందని నేను మీకు వీడియో అయితే చూపించబోతున్నాను. సో మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందరకైతే తీసుకొచ్చే బాధ్యత నాది, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మీ బాధ్యత. సో ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్టయితే నేమ్ ప్లేట్ మన కోచ్ పక్కనే ఉంది, డెక్కన్ క్వీన్ అని అయితే రాశారు. CSMT ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ముంబై టు పూణే 12123 డౌన్ వెళ్ళేటప్పుడు అండ్ 12124 పూణే నుంచి CSMT కి వచ్చేటప్పుడు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద అయితే ఉన్నాను అనమాట నేను. ట్రైన్ స్టార్ట్ అవడానికి ఇంకో 5 to 10 minutes మాత్రమే ఉంది. దీని యొక్క కలర్స్, కోచ్ యొక్క కలర్స్ ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటి అంటే, ఇది రీసెంట్ గా 2021 లో LHB కోచెస్ అయితే అప్గ్రేడ్ చేశారు. దానికంటే బిఫోర్ ఈ డెక్కన్ క్వీన్ ట్రైన్ యొక్క కలర్స్ ప్యాటర్న్ ఈ విధంగానే ఉండేది. సో దాన్ని మళ్ళీ తీసుకురావాలి అదే విధంగా అనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇది కొంచెం స్పెషల్ ట్రైన్ కదా, కలర్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా తీసుకొచ్చారు. ఈ ట్రైన్ కలర్స్ ఈ విధంగా ఉండడానికి వెనకాల ఉన్న హిస్టరీ అయితే అది. సో మనం ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో అయితే ట్రావెల్ చేస్తున్నాం, అడుగు పెట్టేద్దాం. సో ఎట్లుందో చూపిస్తాను. సో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే లగేజ్ ర్యాక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మన బ్యాగ్స్ గానీ మన ట్రాలీస్ గానీ అన్ని ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. దొంగలు పడతారు అట్లాంటి టెన్షన్లు అయితే ఏం పట్టుకోకండి. ఫుల్ కెమెరాలు అయితే ఉన్నాయి కదా. సో లోపలికి రాగానే సీటింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి చూడడానికి. సో ఇది ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ కాబట్టి మాక్సిమం మనకి మొత్తం గ్లాసెస్ అయితే ఉంటాయి. సూపర్ ఉంది కదా లోపల పక్క నుంచి వ్యూ అయితే. సో రెడ్ కలర్ సీట్స్, వైట్ కలర్ ఇంటీరియర్స్, కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. అండ్ డోర్స్ కూడా కంప్లీట్లీ సెన్సార్ బేస్డ్ అనమాట. మన దగ్గరికి వస్తే ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతాయి. అండ్ ఇక్కడ మీరు చూడండి ఓవెన్ ఉంది, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, డీప్ ఫ్రీజర్ కూడా అయితే ఉంది. అండ్ కంప్లీట్ వెనక పక్క వచ్చేస్తే మనకి ఇక్కడ వాచ్
చేయడానికి ఒక మంచి విండో కూడా అయితే ఉంటుంది. ప్రెసెంట్ ఇక్కడ అయితే మటుకు ఇంజన్ అయితే కనెక్ట్ చేసేసారు. సో కాబట్టి ఎక్కువగా అయితే మనం ఎంజాయ్ చేయలేము వ్యూని అయితే. సో ఈ కోచ్ ఏదైతే ఉందో దీనిని విస్టాడోమ్ కోచ్ అని అయితే పిలుస్తారు. సేమ్ మన విశాఖపట్నం అరకు ట్రైన్ లో ఏ కోచ్ అయితే ఉందో అదే కోచ్ అన్నమాట. సో ట్రైన్ ఆన్ టైం కి సిఎస్ఎంటీ స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. పక్కనే చూడండి హైదరాబాద్ టు ముంబై ఎక్స్ప్రెస్ అయితే ఉంది, ఆగుందన్నమాట. అది కూడా బయలుదేరుద్ది ఇప్పుడైతే. సో నాకు నిజంగా చెప్తున్నా, లోపల పక్క ఇంటీరియర్ చూస్తే ఏదో కార్ లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. డిజైన్స్ అయితే మటుకు బల్లే ఇచ్చాడు, స్లీక్ డిజైన్స్ ఇచ్చాడు ప్రతి ఒక్కటి. ఇది వచ్చేసి ఫుట్ రెస్ట్ అనమాట. ఇది చూడండి ఎంత స్టైల్ గా ఉందో చూడడానికి అయితే మటుకు, స్లీక్ డిజైన్ తో. అండ్ ఇక్కడ ఆర్మ్ రెస్ట్ చూడండి, ఏదో కార్ లో ఇచ్చినట్టు మంచిగా స్టైల్ గా అయితే ఇచ్చాడు. అండ్ సీట్స్ కూడా మంచి కలర్ ప్యాటర్న్ తో అయితే ఉన్నాయి. అండ్ సీట్స్ రిక్లైనింగ్ కోసం మనకి ఇక్కడ పుష్ బటన్ అయితే ఉంటుంది. పుష్ బటన్ నొక్కితే సీట్ కొంచెం రిక్లైన్ అయితే అవుతుంది. దాంతో పాటు మనకి ఇక్కడ ఫుడ్ ట్రే అయితే ఇచ్చాడు. మీ అందరూ తెలిసిందే కదా, ఇది ఫుడ్ ట్రే. దీన్ని ఎక్స్పాండ్ చేసుకుని ఫుడ్ అయితే తినొచ్చు. నేను మీకు చూపిస్తాను ఇది వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఉన్నాయి. 2 ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చారు 2 పీపుల్ కి. అండ్ ఇది వాటర్ బాటిల్ హోల్డర్, కొంచెం నెట్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి లగేజ్ తగిలించుకోవడానికి, చిన్న బ్యాగ్స్ అటువంటి ఏమన్నా ఉంటే తగిలించుకోవడానికి ఒక హుక్ లాగా అయితే ఇచ్చారు అనమాట. కోచ్ లో ఎటువంటి ర్యాక్స్ అయితే ఉండవు లగేజ్ పెట్టుకోవడానికి, ఎందుకంటే మీరు పైన పక్క కూడా వ్యూ అయితే ఎంజాయ్ చేయాలి కదా. ర్యాక్స్ ఉంటే పైన పక్క అయితే మీకేం కనిపించదు. ఇది మనకి 3 షేడ్స్ అయితే వస్తుంది. పైన పక్క గ్లాస్, ఒకటి వచ్చేసి వైట్ టింట్, ఇంకోటి వచ్చేసి బ్లాక్ టింట్, ఇంకోటి వచ్చేసి ట్రాన్స్పరెంట్. ప్రెసెంట్ వచ్చేసి వైట్ టింట్ మోడ్ లో అయితే ఉంది. ఈ మోడ్ లో ఏంటంటే మనకి 50% విజిబిలిటీ అయితే ఉంటుంది. అదిగోండి స్మోక్ విజిబిలిటీ అయితే ఉంటుంది. బ్లాక్ టింట్ లో కూడా లైట్ విజిబిలిటీ అయితే ఉంటుంది. ఓన్లీ ట్రాన్స్పరెంట్ మోడ్ లో అయితే మటుకు కంప్లీట్ అయితే కనిపిస్తుంది. మాక్సిమం దీన్ని ట్రాన్స్పరెంట్ మోడ్ లో చాలా తక్కువ సార్లు అయితే పెడతారు. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. దీని ప్రియారిటీ లెవెల్స్ కూడా వేరేగా ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ ప్రియారిటీ ఉంటుంది దీనికి, ఎస్పెషల్లీ టూరిస్ట్ కోసం అనమాట ఈ ట్రైన్ వచ్చేసి. అందుకనే దీన్ని టైమింగ్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు. ఆన్ టైం దిగడం, ఆన్ టైం డిపార్చర్ చేయడం, హై ప్రియారిటీ ఇవ్వడం, ఇవన్నీ చేస్తారనమాట ఈ ట్రైన్ కి. సో ఈ ట్రైన్ వచ్చేసి జూన్ 1, 1930లో అయితే ఫస్ట్ స్టార్ట్ చేశారు. దగ్గరగా 94 ఇయర్స్ ఓల్డ్ హిస్టరీ ఉన్న ట్రైన్. మీరు ఇప్పుడు చూసిన కోచెస్ వచ్చేసి రీసెంట్ గా వేసినయే. దీనికంటే ముందలా వేరే కోచెస్ అయితే నడిచేవి, అవి పాడైపోతాయి కదా ఏజ్ వచ్చేది, అందుకని కొత్త కోచెస్ అయితే వేస్తారు. బట్ ఓవరాల్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే 94 ఇయర్స్ ఓల్డ్ ట్రైన్ అనమాట ఇది వచ్చేసి. ముంబై నుంచి లోనావాలాకి మధ్యలో కేవలం 3 స్టాప్స్ లో మాత్రమే ఆగుతుంది. దీంతో పాటు ఒక 2 టెక్నికల్ స్టాప్స్ అయితే ఉంటాయి. ఆ 2 టెక్నికల్ స్టాప్స్ ఎందుకు ఏందనేది కూడా నేను ఇక్కడ ఆగినప్పుడు అయితే చూపిస్తాను. స్టాప్స్ కనుక చూసుకున్నట్టయితే కార్జెట్, లోనావాలా అండ్ శివాజీ నగర్. దాని తర్వాత డైరెక్ట్ పూణే. ఇందాక ఒక మెమో గురించి చెప్పాను మీకు, ఇదిగోండి ఇంకో మెమో అయితే వెళ్తుంది. ముంబైలో మనం ఇట్లా ట్రైన్ లో వెళ్తున్నామంటే మన కళ్ళ ముందర 10 మెమోలు అటు ఇటు తిరుగుతాయి. ఈ ట్రైన్ యొక్క మాక్సిమం స్పీడ్ వచ్చేసి 105 km/h అండ్ యావరేజ్ స్పీడ్ గా చూసుకున్నట్టయితే 60 km/h ఉంటుంది. ఎందుకు ఇంత తక్కువ ఉంది అంటే వెళ్ళేది మొత్తం ఘాట్ సెక్షన్ లో కాబట్టి కొంచెం ట్రైన్ యొక్క స్పీడ్ అనేది స్లో డౌన్ అయితే అవుతుంది. అండ్ టెక్నికల్ స్టాప్స్ కూడా 2 ఉంటాయి. మొత్తం 192 కిలోమీటర్లు అయితే జర్నీ చేస్తున్నాము. 3 గంటల 15 నిమిషాల టైం అయితే తీసుకుంటుంది. అండ్ అంతేకాదు ఈ సీట్స్ కూడా కంప్లీట్ రొటేటబుల్ సీట్స్ అయితే ఉంటాయి. మనకి నచ్చినట్టు 360 degrees లో ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ అయితే తిప్పుకోవచ్చు అనమాట. సో మీరైతే ఇప్పుడు చూసారు కదా, వాళ్ళు తిప్పుకున్నారు ఆ విధంగా. సో సెన్సార్ మంచిగానే పనిచేస్తుంది లేండి, మామూలుగా అయితే చేయదు కొన్ని నోట్లకి. అండ్ ఈ డోర్స్ అయితే ఆటోమేటిక్ క్లోజ్ డోర్స్ కాదు, ఇది ఒక మంచి విషయం. మాలాంటి యూట్యూబర్లకి ఎస్పెషల్లీ ఇలాంటి వీడియోస్ తీసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ముంబై సిటీ అయితే చూడండి, ఇంకొంచెం సేపట్లో అయితే దాటైపోతున్నాం. ఒక 10-15 నిమిషాలు, ఎక్కువ టైం కూడా పట్టదు.
ఇదేం మనిషిలో నాయన స్టేషన్ లో కూడా ఇంత స్పీడ్ లో వెళ్తున్నాడు, జమ్మన్ లాకెళ్తున్నాడు. దాదర్ స్టేషన్ అయితే క్రాస్ అవుతున్నాము, ఎంత మిడియాలంగా లాక్కెళ్తున్నాడు రైల్వే స్టేషన్ లో కూడా. ఇది చూడండి సిటీ లిమిట్స్ లోనే 94, 100 అట్లా మెయింటైన్ చేస్తున్నాడు అనమాట స్పీడ్ వచ్చేసి. ఈ మ్యాక్స్ స్పీడ్ ప్రీవియస్ ట్రైన్ లేండి, ఇప్పుడు కాదు. 130 అయితే లాగలేదు, మ్యాక్స్ 100 పట్టుకుంటున్నాడు అంతే సిటీ లిమిట్స్ లో. ఇదిగో ఇటు చూడండి మనిషి ఇంకేమన్నా నైడు 110 స్పీడ్ లో స్టేషన్ అయితే క్రాస్ అవుతున్నాడు. ప్లాట్ఫామ్ మీద జనాలు ఉన్నారు. మాక్సిమం ఏంటంటే ట్రైన్స్ స్టేషన్లు దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లాంటి సిటీస్ లో ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ స్టేషన్లు ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికి వచ్చినప్పుడు 60-70 అట్లా మెయింటైన్ చేస్తాయి. ఇడు 100-110లో స్టేషన్ ని క్రాస్ అవుతుంటే చూస్తుంటే నాకైతే నిజంగా నాకే భయం అవుతుంది. ఇక స్టేషన్ లో ఉండే వాళ్ళకి ఎట్టుంటదో ఏమో మరి. ఇక్కడ చూడొచ్చు హిల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే ట్రైన్ యొక్క టైమింగ్స్ కొంచెం ఆడ్ టైమింగ్స్ అయితే ఉంటది ముంబై నుంచి పూణేకి వెళ్ళేటప్పుడు. దీని వల్ల మనం లోనావాలా కొండల యొక్క అందాన్ని కంప్లీట్ గా అయితే ఎంజాయ్ చేయలేము, ఓన్లీ కొంత పార్ట్ వరకే ఎంజాయ్ చేయగలము. ఆల్రెడీ సూర్యుడు అయితే చూడండి కిందకి దిగేసాడు, సన్సెట్ అయితే అవ్వొస్తుంది. నెక్స్ట్ స్టాప్ లో నేను ట్రైన్ అయితే దిగేసి వెనకాల డైనింగ్ హాల్ అయితే ఉంది కదా అక్కడికి వెళ్తాను. రన్నింగ్ లో ఫుడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాం, ఏ విధంగా ఉంటుందో చూద్దాము. రెగ్యులర్ గా ట్రైన్ లో దొరికే ఫుడ్ ఉంటుందా లేదంటే ఏమైనా స్పెషల్ మెనూ ఉంటుందా అనేది కూడా నేను మీకైతే చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు రొటేటబుల్ సీట్ ఫ్యూచర్ అయితే అన్న ఇటు సైడ్ అయితే రొటేట్ చేసుకొని కూర్చున్నాడు, మంచిగా ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత బాగుందో కదా వ్యూ చూడడానికి. సో దీన్ని రొటేట్ చేయాలన్నా చాలా ఈజీ అనమాట. కింద లివర్ అయితే ఉంటది, దాన్ని కాలుతో ఇటు ప్రెస్ చేసి సో ఈ విధంగా తిప్పితే చాలు సీట్ అయితే రొటేట్ అయిపోతుంది. చాలా ఈజీగా కూర్చొని హ్యాపీగా అవుట్ సైడ్ వ్యూస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగోండి ఈ లివరే, దీన్ని అయితే ఇటు ప్రెస్ చేయాలి రొటేట్ చేయాలంటే. సో మళ్ళీ చీకటి పడిపోద్ది. ఒకసారి లోకోమోటివ్ అయితే చూపించేస్తా చూడండి, తర్వాత చూడాలన్నా అవ్వదు. చూస్తుంటే నాకేదో కొంచెం భయం వేస్తున్నట్టు అనిపిస్తుంది, ఫస్ట్ టైం కదా ఈ విధంగా చూడడం. వర్షం పడడం వల్ల కొంచెం విజిబిలిటీ అయితే క్లియర్ గా లేదు. సో ఈ లోకోమోటివ్ మోడల్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే టైల్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి, కనెక్టింగ్ చేయడం కొన్ని వైర్స్ అండ్ ఎయిర్ పైప్ అండ్ ఇటు పక్క కూడా టైల్ ల్యాంప్స్ అన్ని ఉన్నాయి. సో అసలు రాయల్ గా లాక్కెళ్తుంది లోకోమోటివ్ అయితే, మామూలుగా కాదు. సో ఇది చూడండి కార్జెట్ ముంబై మెమో, ఇది వచ్చేసి కార్జెట్ వరకు కూడా ఉన్నాయన్నమాట ట్రైన్స్ అయితే ముంబై నుంచి. ఇదిగోండి కార్జెట్ స్టేషన్ లోకి ట్రైన్ ఎంటర్ అవుతుంది కదా, ఆ పక్కన ఒక ఇంజన్ కనిపిస్తుంది చూడండి, అది మన కోసమే రెడీగా ఉంది. ఎందుకు ఏందనేది నేను మీకు ఒక 2 minutes లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ట్రైన్ కార్జెట్ స్టేషన్ కి అయితే వచ్చేసింది. నేను ఇక్కడ చూడండి ఎంత మంది జనాలు ఉన్నారో. నేను నా కోచ్ వదిలేసి వెనకాల డైనింగ్ కార్ ఉంది కదా అక్కడికైతే వెళ్తున్నా. ఇక్కడ కేవలం ట్రైన్ 2 to 5 minutes మాత్రమే ఆగుతుంది. నాకు పెద్ద మైనస్ అనిపించింది ఏంటంటే ఈ ట్రైన్ లో 10 కోచ్లు వెనకాల డైనింగ్ కార్ అయితే ఉంది ఎగ్జిక్యూటివ్ క్లాస్ కి. సో ఇంత బ్యాక్ ఉండడం వల్ల డైనింగ్ కార్ కి అయితే మనకి యాక్సెస్ లేకుండా పోతుంది. సో నేను వచ్చిన డైనింగ్ కార్ ఎక్స్పీరియన్స్ అవుదాం అని చెప్పి, మరి అది లేకపోతే ఎలా, అందుకే ఫాస్ట్ గా నడుచుకుంటా వెళ్తున్నాను. సో ఇందాక నేను మీకు ఒక ఇంజన్ చూపించాను కదా, ఆ ఇంజన్ ని బ్యాంకర్ ఇంజన్ అని అయితే అంటారు. బ్యాంకర్ ఇంజన్ అంటే ఏంది అంటే మామూలుగా ట్రైన్ కి ఫ్రంట్ పక్క ఇంజన్ ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ పక్క ఇంజన్ ట్రైన్ అయితే లాగుతుంటది. కానీ ఈ కార్జెట్ అనే స్టేషన్ నుంచి నెక్స్ట్ వచ్చే లోనావాలా వరకు మధ్యలో బోర్ఘాట్ అని ఘాట్ సెక్షన్ అయితే వస్తుంది, దాని పేరు బోర్ఘాట్. ఆ బోర్ఘాట్ లో ట్రైన్ అయితే ఎక్కలేదన్నమాట, ఓన్లీ ఫ్రంట్ ఇంజన్ తో. సో అందుకని చెప్పి ఫ్రంట్ పక్క ఒక ఇంజన్, వెనక
వెనకాల పక్క ఒక ఇంజన్ అయితే తగిలిస్తారు. ఆ వెనకాల పక్క ఇంజన్ పేరే బ్యాంకర్ ఇంజన్. రెండు ప్యారల్ గా పనిచేస్తాయి. సో బేసికలీ చెప్పాలంటే పుష్ పుల్ మోడ్ లో పనిచేస్తాయి. ముందర పక్క ఇంజన్ పుల్లులో లాగుతుంటే వెనకాల పక్క ఇంజన్ పుష్ మోడ్ లో నెడుతుంటది. సో ఆ విధంగా పనిచేస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి లోనావాలా వరకు వెనకాల పక్క ఇంజన్ అయితే మనతో పాటు వస్తుంది, బ్యాంకర్ ఇంజన్. సో రెండు నెట్టడం వల్ల ఘాట్ సెక్షన్ లో ట్రైన్ అయితే చాలా ఫాస్ట్ గా చాలా ఈజీగా ఎక్కేస్తుంది. ఈ రూట్ లో వచ్చే ఏ ట్రైన్ కైనా సరే ఖచ్చితంగా బ్యాంకర్ ఇంజన్ అయితే తగిలిస్తారు. సో ఇదే డైనింగ్ కార్. సో దీంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫుడ్ తింటా ప్రశాంతంగా. నెక్స్ట్ స్టాప్ లోనావాలా వరకు మనం దీంట్లోనే ఉందాము. లోపల నుంచి లోపల కనెక్టింగ్ కూడా లేదనమాట. సో లోపలికి అయితే వెళ్దాము పదండి. ఆల్రెడీ జనాలు అయితే ఉన్నారు లోపల పక్క. సో మనం కూడా వెళ్ళి కూర్చొని ఏమన్నా ఆర్డర్ పెట్టుకుందాము. లెట్స్ సీ ఏమున్నాయో ఏందో చూద్దాం. నైట్ అయిపోయింది కాబట్టి ప్రశాంతంగా ఈ డైనింగ్ కార్ లో అయితే ఎంజాయ్ చేద్దాము. నేనైతే ఈగల్లీ వెయిట్ చేస్తున్నా ట్రైన్ ఎప్పుడెప్పుడు మూవ్ అయిద్దా అని. సో ఇక్కడ కన్నా చూసుకున్నట్టయితే మెనూ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి ప్రైజెస్. మనకి శాండ్విచ్ 50 రూపాయలు, ఉప్మా 30 రూపాయలు, టీ అయితే 10 రూపాయలు. మంచిగానే ఉన్నాయన్నమాట. అండ్ 15 to 20 minutes లోనే తినేయాలని చెప్పి అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉండే తక్కువ ప్లేస్, ఎక్కువ మంది వస్తే మళ్ళీ ఇబ్బంది కాబట్టి. సో మనం కూర్చుంటే చాలు, మన దగ్గరికి వచ్చి ఆర్డర్ తీసుకుంటారు. ఇంకా హ్యాపీగా ఇక్కడ కూర్చొని మనం అయితే ఫుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో వెజ్ కట్లెట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. అన్న అయితే తెచ్చి ఇచ్చేసాడు. ఇదే నా వెజిటేబుల్ కట్లెట్ అంటే నేను ఇంకా వెజిటేబుల్స్ వస్తుందేమో అనుకున్నా. సో వెజిటేబుల్ కట్లెట్ విత్ టీ కేవలం మనకి 50 రూపాయలు అంటే 50 రూపాయలు మాత్రమే పడింది. సో ఫుడ్ అయితే ఆల్రెడీ ఆకలాక్క ఒక ముక్కేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇటు సైడ్ వస్తే కట్లెట్ గానీ పావ్ బాజీ గానీ ఇవైతే ఖచ్చితంగా ట్రై చేయాలి. అండ్ మాటల్లోనే మన ట్రైన్ కార్జెట్ రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయింది. చాలా ఫాస్ట్ గా బ్యాంకర్ ఇంజన్ తగిలిచ్చేసారు మన ట్రైన్ కి. వా ఫుడ్ ట్రైన్ లోపల రెస్టారెంట్ రన్నింగ్ లో అది కూడా నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంది నాకు. చాలా 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 బాగుంది. ఇంకా వెళ్తురు ఉంటే మటుకు ఇంకా బాగుండేది. ఈ లోనావాలా ఘాట్స్ కూడా మీకైతే మంచిగా చూపించుండేవని చీకటి పడిపోవడం వల్ల ఈ బ్యూటీని అయితే నేను మీకు చూపించలేకున్నా. ఇప్పటికైతే ఈ వీడియోలో ఈ డైనింగ్ కార్ అయితే ఎంజాయ్ చేసేయండి. డైనింగ్ కార్ అనొచ్చు, డైనింగ్ బఫెట్ అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. డైనింగ్ కార్ అనడం పద్ధతి. మంచి విషయం ఏం తెలుసా, తినిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ ఆర్డర్ పెట్టుకుని కడుపు నిండా దీన్ని ఫైనల్ బిల్ అడిగితే చెప్తారు, అప్పుడు పే చేసేయచ్చు. నేను దీనికి ఆత్రంగా పే చేసేసా. ఇప్పుడు ఇంకో టీ అయితే చాలా 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 బాగుంది, నాకు మంచిగా అనిపించింది. అందుకని ఇంకో టీ అయితే ఆర్డర్ పెట్టాను. ఆ టీకి నేను ఇంకా డబ్బులు గట్లా తెచ్చిస్తున్నాడు అన్న. సో ఇంకో చాయ్ అయితే చెప్పుకున్నా కదా, ఇది కూడా వచ్చింది, తాగుదాం. బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది, నాకు మంచిగా అనిపించింది. 10 రూపాయలకి మాత్రం ఇస్తున్నారు. సో ఈ డెక్కన్ క్వీన్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దీని గురించి హిస్టరీ ఇంకొంచెం మాట్లాడుకున్నట్టయితే డెప్త్ కి వెళ్తే 1930లో బ్రిటిష్ వాళ్ళు ముంబైలో ఎక్కువ ఉండేవాళ్ళు కదా. అప్పుడు పూణేలో వచ్చేసి ఎక్కువగా గోల్ఫ్ గేమ్స్, దాంతో పాటు హార్స్ గేమ్స్ అయితే జరిగాయి. హార్స్ రేసింగ్స్ ఇవన్నీ అంటారు కదా. వీటికైతే ఫ్రీక్వెంట్ గా అటెండ్ అవ్వడానికి బ్రిటిషర్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ డెక్కన్ క్వీన్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళ పర్పస్ కోసం. అప్పట్లో ఇన్ని ఫెసిలిటీస్ తో హైలైట్ ట్రైన్ అన్నమాట. ఇది ఒక లగ్జూరియస్ ట్రైన్ కింద అయితే తీసుకొచ్చారు వాళ్ళు తిరిగేదానికి. దాన్ని మన వాళ్ళు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారనమాట. ఇదైతే చాలా మంచి విషయం. అందుకనే ఇప్పటికి కూడా ఈ ట్రైన్ లో డైనింగ్ కారు ఇవన్నీ ఇలాగే కంటిన్యూ చేస్తున్నారు, ఏ మాత్రం మార్పులు చేయకుండా. ఒకే ఒక మార్పులు చేసింది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ విస్టాడోమ్ కోచ్ అయితే యాడ్ చేయడము. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాం కదా, అదే కోచ్ అనమాట యాడ్ చేయడం. అది తప్ప ఇంకా మిగతా అంతా సేమ్ టు సేమ్. సో చలో ఫుడ్ అయితే తినేసాము. ఇంకా మన క్యాబిన్ వైపు అయితే నడుచుకుంటూ వెళ్దాం. మధ్యలో కనెక్టింగ్ అయితే లేవు. ఈ లోపల నేను వచ్చేసి ఏసీ చైర్ కార్ కోచెస్ అయితే చూపిస్తాను ఎట్లుంటాయో, అండ్ జనరల్ కూడా చూపిస్తాను ఎట్లుంటాయో. సో బై బై డైనింగ్ కార్. నాకు యాక్సెస్ ఇస్తే మొత్తం జర్నీ నేను ఈడే కూర్చొని ట్రావెల్ చేస్తా. అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంది రన్నింగ్ ట్రైన్ లో ఫుడ్ తింటుంటే. అండ్ వాష్ బేసిన్ అయితే చూడొచ్చు. ఇక్కడ వచ్చి ఫుడ్ తినిన తర్వాత మంచిగా చెయ్యి అయితే గడుక్కోవచ్చు అనమాట. సపరేట్ ఈ ట్రైన్ కోసం మొత్తం మాడిఫై అయితే చేశారు ఈ కోచ్ ని. అండ్ ఇది వచ్చేసి సెకండ్ సీటింగ్ కోచ్. దీని టికెట్ కాస్ట్ వచ్చేసి కేవలము 105 రూపీస్ మాత్రమే. 105 రూపాయలతో మీరైతే ట్రావెల్ చేయొచ్చు అనమాట. నాన్ ఏసీ కోచ్ ఇది వచ్చేసి. అండ్ ప్రైజెస్ అయితే చెప్తా చూడండి. మిగతాయి కూడా ఏసీ చైర్ కార్ కోచ్ ఉంటుంది ఇందులో. దాని టికెట్ కాస్ట్ వచ్చేసి దగ్గరగా 385 రూపాయలు. అండ్ మనం ట్రావెల్ చేసిన విస్టాడోమ్ కాస్ట్ వచ్చేసి దగ్గరగా 980 రూపాయలు అయితే పడుతుంది టికెట్ కాస్ట్. సో ట్రైన్ అయితే ఇప్పుడు కండాలా అనే స్టేషన్ దగ్గరికి అయితే ఉంది. 1990లో ఈ ట్రైన్ కి కండాలా దగ్గర ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే అయ్యింది. కొన్ని ట్రాక్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ట్రైన్ 1990లో డీరైల్ అయితే అయ్యిందనమాట. పట్టాలు తప్పింది. అప్పుడు ఎటువంటి ఇంజురీస్ గానీ మరణాలు గానీ అయితే ఏమీ జరగలేదు. అదో మంచి విషయము. ఈ ట్రైన్ యొక్క హిస్టరీలో ఇదొక బ్యాడ్ ఇన్సిడెంట్ అనమాట జరిగింది అయితే. సో నేను లోపల పక్క నుంచి నడుచుకుంటా వీలైనంత దగ్గరికి నా కోచ్ వరకు అయితే వెళ్ళిపోతున్నాను. నార్మల్ జనరల్ కోచెస్ కి ఏసీ కోచెస్ మధ్య డిస్కనెక్ట్ అయితే చేసేసారనమాట.
నా కోచ్ లోకి నేను ఈ విధంగా అయితే నడుచుకుంటూ వెళ్ళలేను, కానీ వీలైనంత వరకు దగ్గరికి వెళ్తున్నా. ఎందుకంటే నెక్స్ట్ లోనావాలా అయితే వస్తుంది. లోనావాలాలో ఈజీగా మనం అయితే మన కోచ్ లోకి వెళ్ళిపోవచ్చు కాబట్టి ట్రైన్ 2 minutes ఆగుతుంది లోనావాలాలో కూడా. అండ్ కార్జెట్ నుంచి లోనావాలాకి 28 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. దాదాపు 40 minutes జర్నీ టైం ఉంటుంది. కార్జెట్ లో మనకి వెనకాల బ్యాంకర్ ఇంజిన్ అయితే తగిలిచ్చారు కదా, దాన్ని లోనావాలాలో తీసేస్తారు. ఓన్లీ కార్జెట్ టు లోనావాలా మధ్యలోనే లేదా లోనావాలా టు కార్జెట్ మధ్యలోనే ట్రైన్స్ కి ఇక్కడ బ్యాంకర్ ఇంజిన్స్ అయితే అవసరం అవుతాయి. మిగతా ఎక్కడ అవసరం అయితే పడదు. ఈ ట్రైన్ ని ఈ రైల్వే డివిజన్ అయితే చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నట్టుంది. ఎందుకంటే ఇది నార్మల్ సెకండ్ సీటింగ్ వల్ల వాష్రూమ్స్ ఇవి కూడా చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో. చాలా అంటే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఈ ట్రైన్ ని. నీట్నెస్ కి మటుకు నేను 10 కి 10 ఇస్తా. అది చూడండి వెనకాల కోచ్ల్లో అంతా భయంకరంగా ఉన్నారు జనాలు. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఖాళీయే. ఆల్మోస్ట్ ముక్కల భాగం ట్రైన్ అయితే ఖాళీగానే ఉంది. ఈ కోచెస్ ఇటు పక్క కోచెస్ వరకు వెనకాల అన్ని మటుకు ఫుల్ అయిపోయి ఉన్నాయి. హ్యాపీగా 100 రూపాయలు 110 రూపాయలు పెట్టి టికెట్ తీసుకొని దీంట్లో ట్రావెల్ చేసేసేయచ్చు. ఎగ్జిక్యూటివ్ లోనే ట్రావెల్ చేయాలనేం లేదు. సో ఇదిగోండి లోనావాలా సిటీ లోపలికి కూడా ఎంటర్ అయిపోయాము. జస్ట్ రైల్వే స్టేషన్ కొంచెం ముందలైతే ఆపాడు. టెక్నికల్ హాల్ట్ లాగా ఉంది. చాలా మంది అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇదిగోండి చాలా మంది అయితే దిగడానికి ఉన్నారు. వన్స్ స్టేషన్ లోపలికి వెళ్ళిపోతే ట్రైన్ ఆల్మోస్ట్ సగానికి పైగా ఖాళీ అయిపోద్ది. సో ట్రైన్ స్టార్ట్ అయింది. మొత్తానికి 2 minutes ఆపిన తర్వాత స్టార్ట్ చేసాడు. మంచి విషయం ఏం తెలుసా, ట్రైన్ ఇప్పటికైతే ఓన్లీ 6 minutes లేట్ గా నడుస్తుంది అంతే. ఇప్పుడు ఆపిన 2 minutes తో కలుపుకొని నాకు తెలిసి అయితే కవర్ చేసేస్తాడు మాక్సిమం. ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఏమన్నా ఉంది అసలు లోనావాలా. ఎప్పుడు చూడండి లోనావాలాలో వర్షం పడతానే ఉంటది. దాని తోడు గాలి చల్లగా తగులుతుంది. ఇక్కడ అసలు ఏసీ కోచెస్ మనం ఈ రూట్ లో తీసుకోబడలే. ఏసీ వచ్చినట్టు వస్తుంది గాలి అయితే మటుకు. నేను అనవసరంగా విస్టాడోమ్ కోచ్ అయితే బుక్ చేసుకున్నాను. నార్మల్ కోచ్ తీసుకొని ఉన్నా సరిపోయిండేది. 100-110 రూపాయలతో అయిపోయిండేది. ఇప్పుడు నాకు 1000 రూపాయలు పడింది విస్టాడోమ్ కోచ్ కి ఏకంగా. సో నేను మళ్ళీ నా కోచ్ కి అయితే వెళ్ళిపోతున్నా. అండ్ మన ట్రైన్ కి ఇందాక బ్యాంకర్ ఇంజన్ తగిలిచ్చారు కదా వెనకాల పక్క, ఆ ఇంజన్ అయితే ఇప్పుడు తీసేస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ అటు సైడ్ వెళ్ళి ఏదైనా ట్రైన్ ఉంటే ఆ ఇంజన్ ని దానికైతే తగిలిస్తారు. అటు పక్కకు పట్టుకెళ్తారు. ఇంకా ఇక్కడ ఉండే ఇంజన్స్ ఏంది అంటే ఇటు అటు అటు ఇటు తిరుగుతానే ఉంటాయి. నా ట్రాలీ అన్ని ఆడే వదిలేసి వచ్చా. పరిస్థితి ఏందో చూడాలి. ఉన్నాయో ఎవడన్నా తీసుకెళ్లిపోయాడు. దాదాపు డైనింగ్ కార్ లో 40 minutes పైన టైం అయితే స్పెండ్ చేసా. అండ్ గ్రీన్ సిగ్నల్ అయితే పడిపోయింది చూడండి. కరెక్ట్ టైం కి అయితే వచ్చాం మనం. మన ట్రాలీ ఉందిలేండి, పర్లేదు. సో ప్రశాంతంగా కూర్చొని చిల్ అవుదాం. ఏడో బ్యాచ్ ఉండేది వీళ్ళు లోనావాలా అనుకుంటా దిగేశారు. ఇది మన సీట్ అయితే. సో ఫైనల్లీ వెల్కమ్ టు పూణే. మనం పూణేకి అయితే వచ్చాము. ట్రైన్ ఆన్ టైం కి పూణేకి తీసుకొచ్చేసింది. టైం వచ్చేసి ఇప్పుడు 8:10 అయితే అవుతుంది అనమాట. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్. నాకు ఒక యూనిక్ జర్నీ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది చాలా రోజుల తర్వాత. సో ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందరికి అయితే వచ్చేస్తా. ఈ డెక్కన్ క్వీన్ ఎక్స్ప్రెస్ కి అయితే బై బై చెప్పేద్దాం. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.